హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చి బీరకాయ పచ్చని పప్పు కర్రీ అండి. ఈ కర్రీ అనేది చేసుకోవడం చాలా సింపుల్ అండి. ముందుగానే మనము పచ్చని పప్పు నానబెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ అనేది పెట్టుకోవాలి. లేకపోతే ఉడకనిచ్చుకున్నా సరిపోతుందండి మనకి టైం ఉంటే. టైం లేదనుకుంటే ఉడికించి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు ఆవాలు వేసుకొని కరివేపాకు వేసుకున్న తర్వాత ఈ పప్పు అనేది అందులో వేసేసి ఒక తెల్లు వచ్చేంత వరకు పెట్టిన తర్వాత ముందుగానే కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అనేది వేసి అందులోనే ఆనియన్ టమాటా వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అనేది మగ్గనియాలండి. దాంట్లోనే అల్లము తెల్లగడ్డ కొత్తిమీర పేస్ట్ అనేది వేసుకొని కొంచెం వాడ్చుకోవాలండి. అందులోనే మనము ఉప్పు కారం అనేది వేసుకొని తగినంత వాటర్ అనేది వేసుకొని మనకి పొంగు వచ్చేంత వరకు చూసుకోవాలండి. ఈ పొంగు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మనకి బాడీ అనేది హీట్ అయిపోయిందా లేకపోతే మనకి అనీజీగా ఇది ఒక్కసారి కర్రీ చేసుకొని తినండి, చాలా బాగుంటుందండి.